చారిత్రక నాగావళి నదీ తీరం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది. నదీ తీరంలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ ఆసుపత్రి వ్యర్థాలతో మురికి కూపాన్ని తలపిస్తోంది. జిల్లావాసుల గొంతులు తడిపే నాగావళి నది దుస్థితిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని డంపింగ్ యార్డును తలపిస్తున్న నాగావళి నది దుస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న నాగావళి, వంశధార నదులు అక్కడి ప్రజలకు జీవనాధారం. వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరొందిన సిక్కోలు వాసుల జీవనం ఆ రెండు నదులతో పెనవేసుకుని ఉంటుంది. ఒడిశాలోని రాయగఢ అటవీ ప్రాంతంలో పుట్టి 250 కిలోమీటర్ల మేర నాగావళి నది ప్రవహిస్తుంది. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి రేవు వద్ద నాగావళి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎన్నో గ్రామాలను దాటుతూ ప్రవహించే నాగావళి నది జిల్లావాసులకు సహజ సిద్ధమైన వరంగానే చెప్పాలి. ప్రజలకు కావాల్సిన సాగునీటి అవసరాలే కాకుండా దాహార్తిని తీరుస్తూ ఉంటుంది. ఇప్పటికీ వేసవి వచ్చిందంటే చాలు చాలా గ్రామాల ప్రజలు నాగావళిపైనే ఆధారపడి గొంతులు తడుపుకుంటారు. శ్రీకాకుళం నగరీ కార్పొరేషన్ ఆనుకుని బంగాళాఖాతం వైపు పరుగులు తీసే నాగావళి నది భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. పెరిగిన జనాభా కారణంగా వస్తున్న వ్యర్థాలు నాగావళి నదిని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నాయి. వాస్తవానికి నాగావళి నదికి పెద్ద చరిత్రే ఉంది. కళింగ ప్రాంత కరువును చూసి చలించిపోయిన బలరాముడు తన నాగలిని చాలుగా చేసి భూమిని చీల్చడంతో నాగావళి పుట్టుకొచ్చిందని పురాణాల్లో ఉంది. నదీ తీరంలో 5 చోట్ల శివలింగాలు ఏర్పాటు చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న నాగావళి నది ఇప్పుడు కంపు కొడుతోంది. సిక్కోలు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాగావళి నది మురికి కూపంగా మారుతోంది. శ్రీకాకుళం పట్టణం నడిపొడ్డున పారే నాగావళి నది ఇప్పుడు డ్రైనేజ్ కాల్వను తలపిస్తోంది. ఎక్కడ చూసినా మున్సిపాలిటీ వ్యర్థాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, విసిరేసిన మెడికల్ వేస్టేజ్ మెటీరియల్స్ దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదాన్ని ఇచ్చే నదీ తీరం ఇప్పుడు అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. శ్రీకాకుళం కార్పొరేషన్లోని డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అది నేరుగా నదిలోనే కలిసిపోతుంది. దీంతో ఇప్పుడు నాగావళి నది నీటిని వాడాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మంచినీరు అందిస్తున్న నాగావళి నది ఈరోజు మురికి కోపంగా మారిపోయింది. శ్రీకాకుళానికి సంబంధించి మొత్తం మురికి నీరు, హాస్పిటల్ వ్యర్థాలు, మురికి నీరు అంతా కూడా మంచినీటి బావుల దగ్గరికి లెట్లెన్స్ కూడా వెళ్తున్నాయి. అంతేకాకుండా ఆ నీరే ఈరోజు ప్రజలే మంచినీరుగా తాగుతారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నగరపాలక సంస్థకు ప్రశ్న వేస్తున్నాం. ఏంటో ప్రశ్న అంటే, మీరు విపరీతమైన డబ్బులు కలెక్షన్ చేసేస్తారు. నాలా పన్ను, ప్లానింగ్ పన్ను, చెత్త పన్ను, రకరకాల పన్నులు ఇవాళ మీరు వసూలు చేసేసి ఈవేళ ఏమో కనీసం ఎస్ఎఫ్టీ ట్యాంక్ ఇవి కూడా క్లీనింగ్ కూడా లేకుండా మీరు నీరంతా కూడా ఇడిచిపెట్టేస్తారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్కి శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంట్లు కూడా ఈరోజు లేవు. అవి ఆ ఎస్టీపీ ప్లాంట్లు లేపడంతో యథార్థంగా వదలతో ఆ నీరే ప్రజలు తాగడంతో ఇవాళ ప్రజలంతా రోగాల బారిన పడిపోతున్నారు. హాస్పిటల్కి సంబంధించిన వ్యర్థాలు కూడాను ఈ శ్రీకాకుళం నాగావళి నదిలో కలిపేయడం వల్ల ఈ నీటినే మొత్తం చుట్టుపక్కల టౌన్తో పాటు అనేక పరిసర గ్రామాల ప్రజలకు కూడా వీటినే క్లోరినేషన్ చేయకుండాను ఈ నీళ్ళు ఇచ్చేయడం వల్ల తాగి తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒకవైపు కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు దాని నీటిని శుద్ధి చేయకుండా ఎటువంటి రక్షణ చర్యలు కూడా చేపట్టకుండా ఈ రకంగా వ్యవహరించడం ఉంది ప్రజల తాలూకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నటువంటి మురికి కాలువలన్నింటిని కూడా మొత్తం వాటిని శుద్ధి చేసి ప్యూరిఫై చేసిన తర్వాతనే ప్రజలకి తాగడానికి నీటి సరఫరా చేయాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 ప్రధాన మురుగునీటి కాలువలు నాగావళి నదిలో కలుస్తున్నాయి. వీటి ద్వారా నగరంలోని రిమ్స్ తో సహా పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యర్థాలను ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయకుండా నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నారు. రిమ్స్ లో ఎస్టీపీ ప్లాంట్ పనిచేయకపోవడంతో ఆ వ్యర్థాలన్నీ నాగావళి నదిలో నేరుగా కలుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే సంస్థలు ఆ వ్యర్థాలను రాత్రిపూట నాగావళి నదిలో విడిచిపెడుతున్నట్లు నగరవాసులు చెబుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం కార్పొరేషన్లో తాగునీటి అవసరాలకు నాగావళి నదీ జలాలనే వాడుతున్నారు.
తాజా పరిణామాలపై అటు పర్యావరణవేత్తలు ఇటు నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ప్రజలు ఈ శ్రీకాకుళం జిల్లా తాలూకా మురికి వాటరు, లేకపోతే ఇతర డ్రైనేజీల వాటరు, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యర్థాలు కలుషితమైపోయి ఈరోజు అది శాపంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మొత్తం నాగావళి నదిని పరిశీలిస్తే అక్కడే అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దహన సంస్కారాలు అక్కడే అటువైపే జరుగుతున్నాయి. అనేక రకాలైనటువంటి పశువులు, అనేక రకాలైనటువంటి వాటి తాలూకు శుద్ధి అక్కడే జరుగుతుంది. అదే రకంగా హాస్పిటల్లో, ప్రధానంగా హాస్పిటల్ తాలూకా డ్రైనేజ్ని కూడా ఈరోజు నాగావళి నదిలోనే ఇడిచిపెడుతున్నారు. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకుల తాలూకా ఇది కూడా పైప్ లైన్లు కూడా అటువైపు ఇడిచిపెట్టడంతో ఈరోజు నాగావళి నది నీరు అన్నటువంటిది పూర్తిగా కలుషితమైపోయింది. ఈ త్రాగునీటికి ఉపయోగపడే నీరు కాలుష్యం వలన ప్రజలు అనేకమైనటువంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సెప్టిక్ ట్యాంకుల నీరు కూడా ఈవేళ నాగావళి నదిలోకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అధికారులందరికీ తెలుసును, అలాగే ప్రజాప్రతినిధులకి అందరికీ తెలిసినప్పటికీ ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజల తాలూగా ఆరోగ్యాలతో ఆటలాడుకునే విధంగా ఈవేళ ఈ నాగావళి నీటిని ప్రజలకు అందించే పని చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఈ నాగావళి నదిలో ఈ పారిశుధ్యం లేకుండా పరిశుభ్రమైనటువంటి నీటిగా శుభ్రపరిచి ఆ నీటిని అందించవలసినటువంటి అవసరం ఉన్నది. దాని మీద ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని నదీ పరివాహక ప్రాంత మండలాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలోని చాలా మంది నాగావళి నదీ జలాలనే తాగుతూ ఉంటారు. కార్పొరేషన్కు అవసరమైన తాగునీటి ట్యాంకులు నదిలో ఉన్నాయి. ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పన్నుల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు కనీసం మురుగునీటిని శుద్ధి చేసే పని చేయటం లేదని స్థానికులు మండిపడుతున్నారు.